ఐ హోప్ ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా. వినిపిస్తుందండి చాలా క్లియర్ గానే. ఎస్ ఎస్. లెట్ మీ జస్ట్ షేర్ డెస్క్టాప్. సో before going into the topic or details, React Native కి ప్రీరిక్విసైట్స్ కొన్ని ఉంటాయి. రియాక్ట్ రావాలి, జావా స్క్రిప్ట్ ఉండాలి. సో మీకు అది ఐడియా ఉందా? లైక్ ప్రీవియస్ నాలెడ్జ్ ఉందా దీని మీద? హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అంటే బేసిక్స్ ఐడియా ఉన్నాయి, బట్ నాట్ ఇన్ డెప్త్. అంటే జస్ట్ ఒక వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే ఫైన్. మహేష్ గారు మీరు, మీకు మహేష్, రవి అండ్ శ్రీకాంత్. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఐడియా ఉందండి. జావా స్క్రిప్ట్ ఓకే అండర్స్టాండ్ ఓకే చేసుకోవాలి. ఓకే ఓకే ఫైన్. I think basic knowledge also. బేసిక్ నాలెడ్జ్. Sir, yes, sir. ఓకే ఫైన్. HTML, CSS, just basic knowledge. ఓకే గ్రేట్. అండ్ రవి అది సేమ్ అనుకుంటా. సో ఓకే ఫైన్. ఒక ఓన్లీ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉందనే అనుకుందామని, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఆర్ ఫ్రమ్ అసలు ఐడియా లేదు అనే స్టేట్ నుంచి మనం నేర్చుకుందాం. ఈ డెమో కూడా ఆ స్టేట్ నుంచి ఉంటుంది. ఫైన్. సో నార్మలీ ఇన్ దిస్ డెమో ఐ లెట్ యు నో అసలు రియాక్ట్ అంటే ఏంటి, బిఫోర్ రియాక్ట్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేసేవాళ్ళు, రియాక్ట్ యొక్క అవసరం ఏమొచ్చింది, అండ్ హౌ పాపులర్ ఇట్ ఈస్, జాబ్స్ కూడా ఎలా ఉన్నాయి, మీరు ఈ కోర్స్ ఆర్ దిస్ థింగ్ నేర్చుకుంటే ఎంత యూస్ఫుల్ ఉంటుంది మీకు అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఒక చిన్న టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు నా టీచింగ్ స్టైల్ కూడా అర్థమవుతుంది. ఓకే. సో నార్మలీ రియాక్ట్ నేటివ్ అనేది ఇట్స్ ఫర్ మొబైల్ అప్లికేషన్స్. మొబైల్లో మనం యాప్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసే లైబ్రరీ. మొబైల్లో మనం యాప్స్ యూజ్ చేయడానికి లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీ మనం రియాక్ట్ నేటివ్ అంటాం. సో మొబైల్లో యాప్స్ క్రియేట్ చేయడానికి మనం రియాక్ట్ నేటివ్ వాడతాం. సింపుల్ థింగ్. ఫస్ట్ థింగ్, రియాక్ట్ నేటివ్ ఏంటంటే మొబైల్ యాప్స్ క్రియేట్ చేయడానికి. క్రియేట్ మొబైల్ యాప్స్ ఫస్ట్ థింగ్. ఓకే. అయితే నార్మలీ మొబైల్ యాప్స్ క్రియేట్ చేయడానికి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ సంబంధం ఉందా దినేష్ అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది. ఓకే. సో మనము ఒక వెబ్సైట్ కానీ వెబ్ పేజ్ కానీ క్రియేట్ చేయడానికి మనకి హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ యూస్ఫుల్ ఉంటుంది. నాట్ ఫర్ మొబైల్ యాప్స్. మొబైల్ యాప్స్కి మనకు అది అవసరం లేదు. ఎందుకంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఆర్ స్టైలింగ్ అనేది, సిఎస్ఎస్ అనేది ఇట్స్ క్రియేటెడ్ ఫర్ బ్రౌజర్స్ టు అండర్స్టాండ్. మనకి ఏవైతే బ్రౌజర్స్ ఉంటాయో మన సిస్టంలో, మన అప్లికేషన్స్ చూపిస్తారా, బ్రేవ్ కానీ, క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్, ఏదైనా సరే బ్రౌజర్స్ అంటాం వాటిని. దే హ్యావ్ ది పవర్ టు అండర్స్టాండ్ ది హెచ్టిఎంఎల్. మన కోడ్ ఏదైతే రాస్తామో హెచ్టిఎంఎల్ని అదే అర్థం చేసుకోవడానికి వాళ్ళకి పవర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు దే కెన్ అండర్స్టాండ్. సో ద సేమ్ హెచ్టిఎంఎల్ మొబైల్ డివైజెస్కి అర్థం అవుతుంది. ఓకే. సో మొబైల్ డివైజెస్కి ఆర్ సమ్ అదర్ ట్యాబ్లెట్స్కి ఏవైతే ఉంటాయో వాటిలో మనం క్రియేట్ చేసిన అప్లికేషన్స్కి వి డోంట్ హ్యావ్ దిస్ హెచ్టిఎంఎల్ ఉండదు మనకు అక్కడ. విల్ యాడ్ సంథింగ్ ఎల్స్. అది యాజ్ ఎ యూఐగా మనం క్రియేట్ చేస్తాం అనమాట. యూఐ ఇన్ ది సెన్స్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఒక యాప్ లోపల ఎంటర్ అవ్వగానే ఆల్ ది లేఅవుట్, బటన్స్ కానీ, ఫార్మ్స్ కానీ, టెక్స్ట్ కానీ, పొజిషన్ కానీ, ఇదంతా మనము యూఐ అంటాం, దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. తర్వాత ఏంటిది ఇంటరాక్షన్. తర్వాత ఏంటిది ఇంటరాక్షన్. ఇంటరాక్షన్ అంటే ఏంటి? ఇంటరాక్షన్ అంటే కనిపించిన ఆ యూఐ ఏదైతే ఉంటుందో వాటిని మీరు ఏదైనా పర్ఫామ్ చేసినప్పుడు, యాక్షన్, క్లిక్ కానీ, స్క్రోల్ కానీ, టైప్ కానీ, ఇలాంటి కొన్ని యాక్షన్స్ మీరు పర్ఫామ్ చేసినప్పుడు రెస్పాండ్ అయ్యింది అనుకోండి, నీ యాప్ అనేది ఇంటరాక్టివ్ కూడా ఉందని అంటాం. ఫైన్. సో ఒక మొబైల్ యాప్ ని ఇంటరాక్టివ్ చేయడానికి వీ నీడ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే లేఅవుట్. బేసిక్లీ ఒక వెబ్ పేజ్ తీసుకోండి, మీరు ఒక నార్మల్ జనరల్ వెబ్ పేజ్ తీసుకుంటే, మీకు ఏముంటుంది, యూ విల్ బి హ్యావింగ్ లేఅవుట్ గా ఒకటి మీరు అనుకుంటే, యూ విల్ బి హ్యావింగ్ ఏ nav సెక్షన్, యూ విల్ బి హ్యావింగ్ ఏ హోమ్ సెక్షన్, అండ్ యూ విల్ బి హ్యావింగ్ ఏ footer సెక్షన్. Yes, so this is the basic layout. Every వెబ్సైట్ లో ఉండే బేసిక్ లేఅవుట్ ఇది, ఆర్ వెబ్ పేజ్ లో ఉండే బేసిక్ లేఅవుట్. అదే విధంగా మీరు మొబైల్ తీసుకున్నారు అనుకోండి, దిస్ ఇస్ ది మొబైల్. ఆ మొబైల్ కూడా ఒక బేసిక్ లేఅవుట్ ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ మెనీ యాప్స్ కి ఈ విధమైన ఉంటుంది, ఈ విధంగా ఒక ఎమ్యులేటర్ ఉంటుంది పైకి, స్టేస్ అట్ టాప్, అండ్ తర్వాత యూ విల్ బి హ్యావింగ్ దిస్ స్మాల్ హోమ్ సెక్షన్ లా ఉంటుంది, ఒకటి హోమ్ సెక్షన్ ఒకటి ఉంటుంది, అండ్ యూ విల్ బి హ్యావింగ్ వన్ కీబోర్డ్ ఫిక్స్డ్ ఉంటుంది ఇక్కడ, సంథింగ్ ఇలా కీబోర్డ్ ఇలా ఉంటుంది, సంథింగ్ ఈ విధమైన కీబోర్డ్ వచ్చి దిస్ విల్ బి స్క్రోలబుల్. ఈ స్క్రోలబుల్ అయితే ఉంటుంది, కీబోర్డ్ వచ్చినప్పుడు స్క్రీన్ ఇక్కడ దాకా వస్తుంది. సో ఇదంతా మనము మొబైల్ యాప్స్ కి సంబంధించిన యూఐ అనమాట. సో ఈ పర్టికులర్ యూఐని ముందు మనం క్రియేట్ చేస్తాం, స్టాటిక్ యూఐ, యూజర్ ఇంటర్ఫేస్. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ మనం క్రియేట్ చేసి దెన్ మనం ఏం చేస్తామంటే విల్ యాడ్ సమ్ ఇంటరాక్షన్స్. అంటే నార్మలీ రియాక్ట్ అనేది ఏంటి? బిఫోర్ లెర్నింగ్ వాట్ ఈస్ ఇంటరాక్షన్, నార్మలీ రియాక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడిగారు అనుకోండి, వాట్ ఈస్ రియాక్ట్ అని సింపుల్ గా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? It is actually useful for both platforms like Android and iOS applications. If you develop an application using Reactive, ఓకే, so it will be helpful. So we will we will use HTML and CSS technologies to develop the applications. That is what React Native is. ఓకే. అండ్ ఇంకేదైనా ఆన్సర్స్ ఉన్నాయా? శ్రీకాంత్ or Ravi, any answers? Okay. So normally chart cross platform. ఓకే ఓకే, మీకు చెప్తుంది ఏంటంటే దాని యొక్క ఫంక్షనాలిటీ చెప్తున్నాను, మీరు డెఫినేషన్ కాదు, దాని యొక్క యూస్ కేస్ ఏంటి, క్రాస్ ప్లాట్ఫామ్ యూస్ కేస్ ఏంటి, బోత్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ యాప్స్ లో మొబైల్ యాప్స్ క్రియేట్ చేయొచ్చు, ఇట్స్ యూస్ కేస్. బట్ రియాక్ట్ నేటివ్ అనేది ఏంటిదంటే, ఫస్ట్ థింగ్ ఇట్స్ లైబ్రరీ. రియాక్ట్ అనేది ఇట్స్ లైబ్రరీ. విల్ డిస్కస్ వాట్ ఈస్ లైబ్రరీ ఆల్సో. రియాక్ట్ అనేది ఇట్స్ లైబ్రరీ. సో లైబ్రరీ అంటే ఏంటి? నార్మల్లీ ఇట్స్ నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు సి అన్నారు అనుకోండి, ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. జావా స్క్రిప్ట్ అనేది ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. బట్ రియాక్ట్ అనేది ఇట్స్ లైబ్రరీ. లైబ్రరీ అంటే ఏంటి? వాట్ ఇస్ లైబ్రరీ? సో నార్మల్ జనరల్ మీనింగ్ ఏంటి లైబ్రరీ? జనరల్ మీనింగ్ ఏంటి లైబ్రరీ? ఎ ప్లేస్ వేర్ యూ ఫైండ్ బుక్స్.
a place where you find knowledge, a place where you find something where someone have already written. అవునా, లైబ్రరీ అంటే అదే కదా. కొన్ని బుక్స్ ఉంటాయి, యూ జస్ట్ యూస్ దెమ్. ఆల్రెడీ వేరే ఆథర్స్ కానీ రైటర్స్ కానీ రాసిన థింగ్స్ ని మీరు చదువుతారు, రైట్? ఇట్స్ నాట్ లైక్ యూ గో దేర్ అండ్ యూ రైట్ కదా. నార్మల్లీ అయితే లైబ్రరీ పర్పస్ ఏంటి? ప్లేస్ యూ హ్యావ్ ఆల్ థింగ్స్ అవైలబుల్, all authors have written some books, some novels. You go there and read. అవునా, లైబ్రరీ అంటే అదే కదా. In the same way, React library meaning కూడా అదే. So we have some developers, Facebook developers. Facebook developers ఏం చేస్తారంటే they have created this React library. Facebook developers వాళ్ళు ఏం చేస్తారంటే they have pre-written some code. వాళ్ళు మనం యూజ్ చేసుకోవడానికి, మన అప్లికేషన్ బిల్డ్ చేయడానికి కావాల్సిన కొన్ని ఫంక్షన్స్, కొన్ని క్లాసెస్ ముందే క్రియేట్ చేసి మనకి ఇచ్చారనమాట. మనం ఏం చేస్తామంటే వి జస్ట్ యూజ్ దోస్ ఫంక్షన్స్ అండ్ క్లాసెస్ టు బిల్డ్ ది అప్లికేషన్. సో ఫేస్బుక్ డెవలపర్స్ ఏం చేస్తారంటే దే హ్యావ్ created some functions and classes. I guess మీ టర్మ్స్ ఐడియా ఉన్నట్టుంది కదా. టర్మ్స్ మీకు ఐడియా ఉంది కదా, ఫంక్షన్స్ అండ్ క్లాసెస్. అండ్ ఫంక్షన్స్ అండ్ క్లాసెస్ అనేవి ఒక ఫైల్లో కాకుండా మల్టిపుల్ ఫైల్స్ లో ఉంటాయి. ఇన్ మల్టిపుల్ ఫైల్స్ అన్ని కంబైన్ చేస్తే విల్ గెట్ ఏ ఫోల్డర్. ఇలా మల్టిపుల్ ఫోల్డర్స్ అన్ని కంబైన్ చేస్తే విల్ గెట్ ఏ లైబ్రరీ. ఫైల్స్ అన్ని ఇలా కంబైన్ చేసి వాళ్ళు ఒక ఫోల్డర్ లో పెడతారు. అండ్ ఆల్ దిస్ ఫోల్డర్స్ టుగెదర్ becomes a library. So library is nothing but a place where you find some pre-written code already కొంతమంది డెవలపర్స్ రాసిన కోడ్, క్లాసెస్, ఫంక్షన్స్ ఉంటాయి. మనం వాటిని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ చేసుకొని we use those classes, those functions to build our application. మన యాప్స్ ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో దీనివల్ల వీళ్ళు ఎలా రాస్తారంటే ఈ కోడ్ మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ బోత్ డివైజెస్ లో యూజ్ అయ్యేటట్టు క్రియేట్ చేశారు, లైక్ బోత్ ఫర్ iOS అండ్ ఆండ్రాయిడ్. సో రియాక్ట్ నేటివ్ లో కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. లైక్ వెబ్సైట్ లో ఏ విధంగా అయితే వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి ఏ విధంగా అయితే మనకి HTML అండ్ ఆల్ అదర్ ట్యాగ్స్ ఉంటాయో, H1 ట్యాగ్, P ట్యాగ్, ఆల్ అదర్ ట్యాగ్స్ ఉంటాయో, ఇన్ ది సేమ్ వే మనం ఒక మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి విల్ హ్యావ్ సమ్ ట్యాగ్స్. ఓకే, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ JSX, జావా స్క్రిప్ట్ XML అని అంట. సో ట్యాగ్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ కోసం విల్ బి హ్యావింగ్ వన్ టెక్స్ట్ ట్యాగ్ అని ఉంటుంది. టెక్స్ట్ ట్యాగ్ లోపల విల్ రైటింగ్ ది టెక్స్ట్. అండ్ ఆల్సో ఒక వ్యూ కోసం టెక్స్ట్ ట్యాగ్ ఉంటుంది. అండ్ సేమ్ మీకు HTML ఏ విధంగా అయితే ట్యాగ్స్ ఉంటాయో అదే విధంగా ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నేమ్స్ వేరే ఉంటాయి. మీకు వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు హెడ్డింగ్ కి H1 ఉంటే మీకు ఇక్కడ వేరేది ఉంటుంది, సమ్ అదర్ థింగ్ ఉంటుంది. అక్కడ మీకు పారాగ్రాఫ్ వేరేది ఉంటే ఇక్కడ వేరేది ఉంటుంది. అక్కడ మీకు డివ్ వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఒక బాక్స్ ఆర్ కంటైనర్ కావాలన్నప్పుడు మీకు డివ్ ఉంటుంది. మీకు మొబైల్ అప్లికేషన్ లో వ్యూ అంటాం దాన్ని. సో సేమ్ థింగ్, లేఅవుట్ క్రియేట్ చేయడానికి కావాల్సిన ట్యాగ్స్ అన్ని ఉంటాయి ఆల్రెడీ. సో మీరు ఆ ట్యాగ్స్ యూజ్ చేసి నార్మల్గా మొబైల్లో బేసిక్ లేఅవుట్ క్రియేట్ చేస్తారు. అండ్ సేమ్ వే లైబ్రరీ యూజ్ చేసి మీరు ఆ అప్లికేషన్కి ఆర్ ఆ పర్టికులర్ యూఐకి ఏం చేస్తారు, మీరు ఇంటరాక్టివ్ చేస్తారు. ఫైన్. సో రియాక్ట్ అనేది ఇట్స్ ఎ లైబ్రరీ. ఓకే, సో ఈ రియాక్ట్ యొక్క లైబ్రరీ అన్నారు. ఓకే, బాగుంది. వీ డూ ఆల్సో హ్యావ్ మెనీ అదర్ లైబ్రరీస్, రైట్? మనకి వ్యూ చేసింది, యాంగిల్ ఉంది. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రియాక్ట్ మీకు వస్తే, నార్మల్ రియాక్ట్ మీకు వస్తే యూ ఈజీ టు లెర్న్ రియాక్ట్ నేటివ్ ఆల్సో. సో బిఫోర్ యాక్చువల్లీ రియాక్ట్ మీరు నేర్చుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి వెబ్ డెవలపర్గా మీరు రియాక్ట్ నేర్చుకున్నారు అనుకోండి, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు షిఫ్ట్ ఫర్ మొబైల్ ఆల్సో.
ఇకపోతే మీరు ఫస్ట్ మొబైల్ నేర్చుకున్నారు అనుకోండి, విల్ బి ఈజీ ఫర్ యూ టు షిఫ్ట్ యాజ్ ఎ వెబ్ డెవలపర్ ఆల్సో. ఇక్కడ కాన్సెప్ట్ ఇస్ సేమ్. హౌ యూ రైట్ ఇస్ డిఫరెంట్. సో రియాక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి యూస్ఫుల్. అండ్ ఆల్సో మనం ఇంకోటి ఏమంటామంటే రియాక్ట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ క్రియేటింగ్ రీయూజబుల్ కాంపోనెంట్స్ అంట. You might have heard this term, reusable components. So before learning ఒక్కొక్క term చూసే ముందు we'll see what is components. Components అంటే ఏంటి? Normally whenever you have an application, మనం అప్లికేషన్ ని పార్ట్ గా డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ ని మనం కాంపోనెంట్ అంట. ఇఫ్ వీ హ్యావ్ దిస్ ఎమ్యులేటర్ ఆర్ మొబైల్, ఈ మొబైల్ లో మనకి ఒక బేసిక్ లేఅవుట్, హ్యావింగ్ దిస్ థింగ్. విల్ బి హ్యావింగ్ ఈ విధంగా ఉంటుంది మనకి మొబైల్. కొన్ని అప్లికేషన్స్ లో విల్ బి హ్యావింగ్ సమ్ స్మాల్ దిస్ థింగ్ సైడ్ సెక్షన్, ఇలా కొన్ని పార్ట్స్ ఆఫ్ పేజ్ ఉంటుంది దిస్ థింగ్. ఇలా సమ్ యాప్ ఉంది అనుకుందాం. ఓకే, దిస్ ఇస్ అన్ యాప్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ సైడ్ సెక్షన్ కెన్ క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. దిస్ థింగ్, ఇది కూడా వీ కెన్ క్లోజ్ అండ్ ఓపెన్. సో ఈ విధంగా మనకి ఏదైనా మొబైల్ అప్లికేషన్ లేఅవుట్ అంటాం దీన్ని. వి కాల్ దిస్ యాజ్ ఎ లేఅవుట్. లేఅవుట్ అంటే ఏంటి? ఒక స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్ ఆర్ మొబైల్ అనుకోండి. ఏ విధంగా బిల్డింగ్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, స్లాబ్ కానీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, సైడ్ వాల్స్ అంటూ ఏ విధంగా ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంటుందో, ఇన్ ద సేమ్ వే ఒక మొబైల్ కి కూడా ఒక లేఅవుట్ ఉంటుంది. కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ మనం ఈ పార్ట్ లో వి షో టైం, ఈ పార్ట్ లో వి షో నోటిఫికేషన్స్, ఈ పార్ట్ లో వి షో లేటెస్ట్ మెసేజెస్ అంటూ మనం డిసైడ్ అయ్యి ఒక పర్టికులర్ స్పేస్ ఇస్తాం వాటికి ఒక అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు. ఈ పార్ట్ లో ఫుటర్ పెడదాం, ఈ యాప్ గురించి డీటెయిల్స్ ఇద్దాం ఆర్ ఎనీథింగ్. ఈ పార్ట్ లో విల్ షో ది కంటెంట్. ఇక్కడ మనం ఆర్టికల్ చూపిద్దాం, కంటెంట్ చూపిద్దాం, పారాగ్రాఫ్ చూపిద్దాం అని చెప్పి విల్ క్రియేట్ సపరేట్ స్పేస్, కంటైనర్స్, టెక్స్ట్ ఈ ఫార్మాట్ లో ఉండాలి, ఇంత సైజ్ లో ఉండాలి. ఇవంతా లేఅవుట్ ఆర్ యూఐకి రిలేటెడ్ అయిన థింగ్స్ ఇవన్నీ. ఓకే, సో రియాక్ట్ నేటివ్ లో కూడా విల్ బి హ్యావింగ్ సమ్ బేసిక్ లేఅవుట్. కాంపోనెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది కాంపోనెంట్, ఏ పర్టికులర్ పీస్ ఆఫ్ యువర్ లేఅవుట్. ఇదంతా లేఅవుట్ కదా, ఈ లేఅవుట్ లో ఈ పర్టికులర్ పీస్ ఏదైతే ఉందో దిస్ విల్ కాల్ యాజ్ ఎ కాంపోనెంట్. చిన్న పీస్. మొత్తం లేఅవుట్ లో నీ లేఅవుట్ ని డివైడ్ చేసుకుంటూ వస్తే వి కాల్ దెమ్ యాజ్ ఎ కాంపోనెంట్స్. ఓకే, కాంపోనెంట్స్ అంటాం మొత్తం. అయితే రీయూజబుల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? కాంపోనెంట్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది. రీయూజబుల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? రీయూజబుల్ కాంపోనెంట్స్ అంటే నార్మలీ రియాక్ట్ యొక్క మెయిన్ పవర్ ఏంటంటే వీ కెన్ రీయూజ్ దెమ్. సో బిఫోర్ టెలింగ్ రీయూజబిలిటీ పవర్ గురించి మీకు ఫంక్షన్స్ ఐడియా ఉందా? ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఐడియా ఉందా? ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్, బట్ ఫంక్షన్స్ అనేది ఐడియా ఉందా? Yes. ఓకే, మహేష్ అండ్ అదర్ పీపుల్ ఇబ్బంది అయితే మీకు మాట్లాడడానికి యూ కెన్ మెసేజ్ ఆల్సో. శ్రీకాంత్ వినోద్, ఫంక్షన్స్ అంటే ఏంటి ఒక బేసిక్ ఐడియా ఉందా మహేష్? ఓకే, పైథాన్ లో మనోహర్, శ్రీకాంత్, ఫంక్షన్. సో వినిపించలేదు శ్రీకాంత్, నాకు నీ వాయిస్ రాలేదు. ఓకే ఫైన్, ఐ అజ్యూమ్ అందరికీ కొంచెం ఐడియా ఉందని అజ్యూమ్ చేసుకుంటాను. బట్ మీకు ఐడియా లేదని మీరు ఇమీడియట్గా చెప్పేయండి. సో నార్మల్లీ ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే పీస్ ఆఫ్ కోడ్ in which we wrap it inside a function and where we
కాల్ ఇట్ రిపీటెడ్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ అంటే ఏంటి? నార్మల్లీ కంప్యూటర్ టర్మ్స్ లో ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మీరు ఏం చెప్తారు? టు రన్ ఏ పీస్ ఆఫ్ కోడ్. టు రన్ ఏ పీస్ ఆఫ్ కోడ్. ఓకే, పీస్ ఆఫ్ కోడ్ అనేది ప్రోగ్రామ్. ఓకే, బట్ మోర్ ఒక వర్క్ ని మనం చేయాలనుకున్నప్పుడు దాన్ని స్టెప్ బై స్టెప్ గా ఎగ్జాక్ట్లీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని మనం ప్రోగ్రామ్ అంటాం. అవునా? గో దేర్, గో కమ్ హియర్, సంథింగ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటి కంబైన్ చేస్తే వి కాల్ ఇట్ యాజ్ ఎ ప్రోగ్రామ్. అవునా? వి కాల్ ఇట్ యాజ్ ఎ ప్రోగ్రామ్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్ ఎ ప్రోగ్రామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు మేక్ ఏ కాఫీ అంటే మీరు ఏ విధంగా రాస్తారు? టేక్ ది బౌల్, యాడ్ ది కాషన్ అండ్ యాడ్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి మీరు స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తారు అండ్ ఇట్స్ ఎ ప్రోగ్రామ్. కంబైన్ చేస్తే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్ కాల్డ్ ఎ ప్రోగ్రామ్. ఓకే, వాట్ ఈస్ సాఫ్ట్వేర్? Set of programs is called software. Okay, set of programs is called software. Program అంటే set of instructions. అదే విధంగా ఒక పెద్ద సాఫ్ట్వేర్ అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్, మల్టిపుల్ థింగ్స్. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఇట్స్ మేకింగ్ కాఫీ. ఇంకొక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాను, క్రియేటింగ్ బుక్ ఆర్ రైటింగ్ ఎ బుక్. ఇంకో ప్రోగ్రామ్ ఏం చేస్తాను? గెటింగ్ డేటా ఫ్రమ్ సర్వర్. ఇంకో ప్రోగ్రామ్ ఏం చేస్తాను? డిస్ప్లేయింగ్ కంటెంట్ టు యూజర్. ఇవన్నీ ప్రోగ్రామ్స్ ని కంబైన్ చేస్తే ఐ విల్ గెట్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్స్ లో మనం వాడే ఇన్స్ట్రక్షన్స్ లో వీ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే వెన్ యూ హ్యావ్ ఎ లాజిక్ వేర్ యూ కెన్ రీయూజ్ అగైన్ అండ్ అగైన్. మనం ఆ లాజిక్ ని ఫంక్షన్ లో ర్యాప్ చేసి దాన్ని మళ్ళీ మనం కాల్ చేస్తూ ఉంటాం అనమాట. instead of writing same thing again and again, we use the same thing ఒక దాంట్లో ర్యాప్ చేసి దాన్ని మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఫంక్షన్స్ మనం ఒక 2 నెంబర్స్ ని యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఏ విధంగా యాడ్ చేస్తాం? విల్ స్టోర్ దెమ్ ఇన్ అ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ అనుకోండి, విల్ స్టోర్ దెమ్ ఇన్ అ వేరియబుల్. లెట్ ఆర్ వేర్ వాడచ్చు. We'll store them in a variable, let x equal to 10 and let y equal to 30. And then we sum చేయాలని కూడా ఎలా చేస్తాం? let sum equal to we'll get x plus 5. అవునా? Simple instructions to add 2 numbers. It's a simple instruction. I'm storing in a variable x and I'm storing in a y and I'm storing it in sum. ఇప్పుడు సేమ్ నేను ఇంకొక 2 నెంబర్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకొక 2 నెంబర్స్ ని యాడ్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను? ఐ క్రియేట్ 2 more వేరియబుల్స్. లెట్ a equal to something and let b equal to something and let ఆల్రెడీ నేను సమ్ అనే వేరియబుల్ వాడేసాను కాబట్టి సమ్ 2 అనుకుంటూ a plus b. అవునా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం చేసింది సేమ్ ఆపరేషన్, సేమ్ థింగ్ యూఆర్ రిపీటింగ్. అవునా? ప్లస్ చేయడము ఇదంతా వేరే రిపీట్ చేస్తున్నాం మనం ఇక్కడ. జస్ట్ గివ్ మీ అ సెకండ్, ఒక్క సెకండ్. ఆల్రెడీ ఒక ప్రీవియస్ ఒక బ్యాచ్ ఉంది, టైమింగ్స్ అప్డేట్ చేస్తున్నాను. క్లాస్ ఓకే. సో సేమ్ లాజిక్ ఉంది ఇక్కడ, బట్ ఇక్కడ తేడా ఏముంది? వేరియబుల్ యొక్క నేమ్స్ తేడా ఉన్నాయి. అవునా? సో ఇంకొక 3 నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటే ఇంకొక 2 నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇట్ కెనాట్ గో ఆన్ రైటింగ్ దిస్ లాజిక్ అగైన్ అండ్ అగైన్ కదా. ఒక పాయింట్ లో వేరియబుల్స్ కూడా అయిపోతాయి. సేమ్ లాజిక్ ని నువ్వు రిపీటెడ్ గా అవుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే యు ర్యాప్ ఇట్ ఇన్ సైడ్ ఫంక్షన్. ఫంక్షన్ లో ర్యాప్ చేస్తావు దాన్ని. ఏ విధంగా? ఫంక్షన్ యాడ్. ఫంక్షన్ ఏం తీసుకుంటుంది? 2 నెంబర్స్ తీసుకుంటుంది, x, y. ఫంక్షన్ 2 ఇన్పుట్స్ తీసుకుంటుంది. ఈ ఫంక్షన్ లోపల ఏముంటుంది? లాజిక్. యూ విల్ డైరెక్ట్లీ స్టోర్ దెమ్ ఇన్ సైడ్ సమ్ ఈక్వల్ టు x plus y. డన్. నెక్స్ట్ టైం నువ్వు యాడ్ చేసేటప్పుడు నీకు 2 నెంబర్స్ కావాలి కదా. 2 నెంబర్స్ నువ్వు ఇక్కడ ఏం పంపిస్తావు అంటే 20, 30. ద సేమ్ అడిషన్ నువ్వు మళ్ళీ రిపీట్ చేయాలనుకున్నప్పుడు యూ జస్ట్ కాల్ ఇట్ దిస్ అగైన్ విత్ డిఫరెంట్ నెంబర్స్.
నేను ఒక్కసారి లాస్ అని లాజిక్ ప్లస్ ఆపరేటర్ అనేది వాడింది ఒకసారి, ఇక్కడ నేను 2 times వాడాల్సి వచ్చింది ఫంక్షన్ అండ్ కాన్సెప్ట్ లేనప్పుడు. బట్ ఫంక్షన్ అండ్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు ద రిపీటెడ్ లాజిక్ ఏదైతే ఉందో ఐ wrapped inside the function and I've given name add అని. సో ద నెక్స్ట్ టైం నాకు ఈ లాజిక్ ఆర్ ఈ ఆపరేషన్ అడిషన్ 2 numbers యాడ్ చేయాలనుకున్నప్పుడు ఐఎమ్ జస్ట్ కాలింగ్ ఇట్ అంతే. సో దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫంక్షన్. పర్పస్ ఆఫ్ ఫంక్షన్ ఏంటిది? వెన్ యూ హ్యావ్ ఎ లాజిక్ in which you can reuse it again and again, you wrap it inside a function and you call it again and again. Okay, in the same way మనకి రియాక్ట్ నేటివ్ లో రీయూజబుల్ కాంపోనెంట్స్ అంటే ఏదైతే ఒక కాంపోనెంట్ మల్టిపుల్ ప్లేసెస్ లో నువ్వు వాడతావో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఓపెన్ చేస్తుంటే మీరు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తారు, మొబైల్ అక్కడికి వెళ్తారు, హోమ్ పేజ్ ఈ సెక్షన్కి వస్తారు, ఆ సెక్షన్కి వెళ్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే సిమిలర్ యూఐ ఉంటుంది కొన్ని ప్లేసెస్ లో, కలర్ వేరే ఉంటుంది, లేకపోతే సిమిలర్ యూఐ ఉంటుంది. ఒక బటన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, అమలు మొబైల్ ఒక బటన్ ఉంది, ఆ బటన్ సిమిలర్ ఉంటుంది, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ కలర్ మారుతుంది, సక్సెస్ కి గ్రీన్ కలర్, ఎర్రర్ కి డేంజర్ రెడ్ కలర్ ఇలా. బట్ యూఐ అనేది సిమిలర్ ఉంటుంది, ఓన్లీ కొన్ని ప్రాపర్టీస్ మాత్రమే చేంజ్ అవుతాయి. సో మనం ఆ బటన్ ఏం చేస్తామంటే రీయూజబుల్ కాంపోనెంట్ గా క్రియేట్ చేస్తాం. అంటే ఒకసారి క్రియేట్ చేసిన ఆ బటన్ ని, ఒకసారి క్రియేట్ చేసిన ఆ పర్టికులర్ యూఐని మనకి డిఫరెంట్ ప్లేసెస్ లో ఎక్కడ కావాలనుకున్నా కానీ వాటి యొక్క ప్రాపర్టీస్ మారుస్తూ రీయూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ద సేమ్ వే మనకి ఇక్కడ అడిషన్ అనే సమ్లో ఎలా అయితే మనం అడిషన్ చేస్తున్నామో మనం ప్రాపర్టీస్ చేంజ్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ కమా వై అనే వాల్యూ చేంజ్ అవుతుంది అవునా. అలా సేమ్ విధంగా ఒక బటన్ రీయూజబుల్ చేయడం అంటే వి చేంజ్ ద కలర్ ఆర్ వి చేంజ్ ది టెక్స్ట్, బట్ ద యూఐ ఆర్ ద ఫంక్షనాలిటీ, క్లిక్ అనే ఫంక్షనాలిటీ అంతా సేమ్ ఉంటుంది అనమాట. సో రీయూజబుల్ కాంపోనెంట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే రియాక్ట్ నేటివ్ టర్మ్స్ లో ఒక కాంపోనెంట్ ఏదైతే మీరు క్రియేట్ చేస్తారో, ఒక యూఐ ఏదైతే క్రియేట్ చేస్తారో డిఫరెంట్ ప్లేసెస్ లో మీరు అదే యూఐని యూజ్ చేసుకుంటారు అనమాట. అది కూడా మనము ఫంక్షన్స్ త్రూ అచీవ్ చేస్తాం. రియాక్ట్ నేటివ్ లో కూడా వీ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ ఫంక్షన్స్ త్రూ అచీవ్ చేస్తాం మనం. అది కూడా వీఆర్ రీయూజింగ్ ఆ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తాం. నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను, ఆ ఫంక్షన్ లోపల నేను బటన్ పెట్టాను, నాకు వేరే దగ్గర కూడా సేమ్ బటన్ కావాలి బట్ డిఫరెంట్ కలర్ కావాలనుకున్నప్పుడు నేను ఆ ఫంక్షన్ కి ఇన్పుట్ ఇస్తాను, కలర్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఒక ఇన్పుట్ ఏదైతే వస్తుందో, సో సేమ్ వే ఐ ఆల్సో ప్రొవైడ్ కలర్ ఆర్ టెక్స్ట్ ఆర్ యాజ్ ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాను నేను. ఇక్కడ ఎలా అయితే నాకు ఒక్కొక్క 20-30కి ఎలా అయితే రిజల్ట్ వేరే వస్తుందో అండ్ 25-54కి రిజల్ట్ వేరే వస్తుందో, నేను ప్రొవైడ్ చేసిన ఆ యొక్క కలర్, ఆ యొక్క టెక్స్ట్ తోటి నాకు బటన్స్ యొక్క రిజల్ట్ కూడా వేరే వస్తూ ఉంటాయి అనమాట. లాజిక్ ఒకటే, ప్రాపర్టీస్ వేరు. So for example, if you want to use component, Hmm. like component means you said like design లో ఒక పార్ట్ అని చెప్పారు కదా స్టార్టింగ్ లో. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో నావిగేషన్ విండోలో Okay. మీన్ ఒక డిజైన్ వేరుగా ఉండొచ్చు, ఇంకొక డిజైన్ వేరుగా ఉండొచ్చు కదా. అవును. దెన్ హౌ కెన్ వి యూజ్ ఇట్ Reuse మల్టిపుల్ ఇలా చేస్తాం. టైమ్స్? వి కాంట్ రీయూజ్ ఇట్, రైట్? అదే నార్మల్లీ మీ డౌట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రీన్ లోపల నావ్ సెక్షన్ లోపల ఇలా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకో స్క్రీన్ లోపల అదే నావ్ బార్ ఉంది కానీ 4 ఎలిమెంట్స్ లేవు, ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఓకే, లైక్ అలా అని కాదు, లైక్ డిజైన్ అంతా మారి మేబీ ఇంకా అలా అయినా అనుకోవచ్చు. ఎక్స్ట్రా ఒకవేళ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటే, మీ యొక్క కాంపోనెంట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటే వీ హ్యావ్ టు క్రియేట్ 2 సెపరేట్ కాంపోనెంట్స్. మనం రీయూజబుల్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే సిమిలర్ ఉన్నప్పుడే వస్తుంది. ఇప్పుడు లైక్ మీరు బటన్స్, టెక్స్ట్ బటన్స్ సేమ్ సేమ్ ఉంటుంది. బటన్ తీసుకోండి, మీకు చాలా సిమిలర్ ఉంటుంది, జస్ట్ మీకు కలర్ టెక్స్ట్ మారొచ్చు. అవును, అంతే. అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాం అంటే ఆ బటన్ రీయూజబుల్ గా క్రియేట్ చేస్తాం. అండ్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విగ్గీ యాప్ ఓపెన్ చేస్తారు అనుకోండి, యుల్ హ్యావ్ వన్ స్మాల్ సెక్షన్ ఉంటుంది వేర్ యూ సీ ది రెస్టారెంట్ అండ్ ఆ రెస్టారెంట్ నేమ్. అవునా? ఎస్ గ్రిడ్ వ్యూ, ఐ మీన్ లేఅవుట్స్. సో ఎస్, అక్కడ సేమే కదా, లైక్ ప్రతిదీ సేమ్ సేమ్ ఉంటది, జస్ట్ టెక్స్ట్ మారుతుంది, ఇమేజ్ మారుతుంది, అంతే కదా. అవును. దానికి మీరు ఏం చేస్తారంటే ఒకటే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తారు. ఓకే దానికి ఏం ఆండ్రాయిడ్ లో అయితే లేఅవుట్ క్రియేట్ చేసి దాన్ని ఓకే Yes, yes. ఒకటే కాంపోనెంట్ క్రియేట్ చేస్తారు, 2 ఇన్పుట్స్ పంపిస్తారు, ఇమేజ్ అండ్ టెక్స్ట్. మీకు ఏదైతే యా వేరీ అవుతుందో యా అవి యాజ్ ఇన్పుట్స్ గా వస్తాయి. ఇందాక మీరు చూసినట్టయితే ఈ ఫంక్షన్ లో అడిషన్ లో ఏదైతే మనకి నెంబర్స్ వేరీ అవుతున్నాయో ది సేమ్ వే ఇక్కడ మనకి టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ వేరీ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే యా యా
ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో మీకు ఏం డౌట్స్ ఉన్నాయా వినోద్, మనోహర్ అండ్ మహేష్? వినోద్ నాకు మధ్యలో ఏదో మాట్లాడుతున్నాడు, నోటీస్ అన్మ్యూట్ అయింది, నోటీస్ చేశాను. ఏమైనా డౌట్ ఉందా వినోద్? Okay, I have got some 2 messages. No, fine, sir. Okay, great. So normally it's actually demo this thing. You can cover most things also, but డెమోనే కాబట్టి నేను ఎక్కువ మీకు కవర్ చేయలేకపోతాను. ఓకే. అంటే యాక్చువల్లీ మీరు మొత్తము ఈ దీంట్లో మొత్తము ఏం కవర్ చేస్తారో ఒకసారి బ్రీఫ్ ఐడియా ఇస్తే దట్ విల్ బి యూస్ఫుల్ దాన్ సో దిస్ వన్ లైక్ క్లాస్. సారీ మనము ఏదో చెప్తున్నాం. I want to ask the same thing. ఓకే, What's ఏం నేర్చుకోబోతున్నాం, ఏంటి, ఎన్ని మంత్స్, ఎంత టైం, అదే కదా. ఓకే, లైక్ అంటే ఇందులో మొత్తం ఏం కవర్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాటితో కనెక్ట్ అవ్వడం ఇవి ఉంటాయి కదా, ఏపీఐస్ కనెక్షన్ ఇలాంటి థింగ్స్ అసలు ఎంతవరకు ఏం చెప్తారు అని చెప్పి. అర్థమైంది. సో ఇవి సైడ్ హెడ్డింగ్స్ ఇవన్నీ. దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి, అది ఇప్పుడు మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతుందని చెప్పలేదు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ బిల్డింగ్ మొబైల్ యాప్స్ విత్ రియాక్ట్ నేటివ్. ఓకే, తర్వాత యూస్ ది ఎసెన్షియల్ టూల్స్ ఫర్ రియాక్ట్ నేటివ్ డెవలప్మెంట్. కొన్ని టూల్స్ ఉంటాయి, కొన్ని యూనో కొన్ని సర్వీసెస్ ఉంటాయి, అవి యూస్ చేస్తాం. తర్వాత స్ట్రక్చర్ యువర్ ప్రాజెక్ట్ని ఏ విధంగా స్ట్రక్చర్ చేస్తాం. తర్వాత డీబగ్ ఎలా చేయాలి. ఒక అప్లికేషన్ మనం క్రియేట్ చేస్తున్నాం అంటే డీబగింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డీబగింగ్ వల్లనే మనకి ఎర్రర్స్ కానీ అవి కానీ ఇవి వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో వర్క్ విత్ కోర్ కాంపోనెంట్స్ అండ్ ఏపీఐస్. దీనికి చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. సో నార్మల్లీ వర్క్ విత్ కోర్ కాంపోనెంట్స్ అండ్ ఏపీఐస్ అంటే సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఒక ఏపీఐస్ ఉంటాయి మనకి. యూనో మనం ఫ్రంట్ ఎండ్ లో ఏదైనా చూపిస్తున్నామంటే వీ హ్యావ్ దట్ ఏపీఐ. మన ఏపీఐ ఏదైతే ఉందో ఆ ఏపీఐ నుంచి మనం డేటాని తీసుకొస్తాం. ఆ ఏపీఐని మనం ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేస్తాం అండ్ స్ట్రక్చర్ చేస్తాం. ఆల్ దీస్ థింగ్స్ అని మనం ఏపీఐ త్రూ అచీవ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇన్ దిస్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ లో విల్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. వర్క్ విత్ కోర్ కాంపోనెంట్స్ అంటే రియాక్ట్ లోపల కొన్ని కోర్ కాంపోనెంట్స్ ఉంటాయి ఏపీఐస్ కి, అండ్ ఏపీఐస్ మీద వర్క్ చేయడానికి కొన్ని కోర్ కాంపోనెంట్స్ ఉంటాయి దానికి. అండ్ బిల్డింగ్ లేఅవుట్ విత్ ఫ్లెక్స్ బాక్స్. మనం లేఅవుట్ క్రియేట్ చేస్తాం, రైట్? లేఅవుట్ క్రియేట్ చేస్తాం. ఆ లేఅవుట్ మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది, మనం లేఅవుట్ లో మనకి ఏ విధంగా ఉంటుంది, కొన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఒక విధంగా పొజిషన్ అయి ఉంటాయి, ఇంకో విధంగా పొజిషన్ అయి ఉంటాయి. సో అవన్నీ మనం ఫ్లెక్స్ బాక్స్ తో కవర్ చేస్తాం. విల్ కవర్ గ్రిడ్ కాన్సెప్ట్ కవర్ చేస్తాం, 2D గ్రిడ్ కవర్ చేస్తాం. గ్రిడ్ అంటే రోస్ అండ్ కాలమ్స్ లో ఈ విధంగా ఉంటుంది, లేఅవుట్ డిజైన్ లాగా అనుకోండి. సో విల్ కవర్ ది లేఅవుట్ అండ్ విల్ కవర్ దిస్ కాన్సెప్ట్ రీయూజబుల్ కాంపోనెంట్స్. మనం ఒక అప్లికేషన్ లో ఏ కాంపోనెంట్ ని మనం రీయూజ్ చేయొచ్చు అండ్ ఆ లాజిక్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒకటే ఫంక్షన్ గా అండ్ ఆల్సో దాని లోపల ఉన్న ప్రాపర్టీస్ ని యాజ్ ఇన్పుట్ గా ఏ విధంగా చేయొచ్చు. అండ్ అప్లై బ్యూటిఫుల్ స్టైల్ టు యువర్ కాంపోనెంట్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్టైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి స్టాండ్ అలోన్ చేస్తుంది. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశానంటే ఫంక్షనాలిటీ కూడా చెక్ చేస్తారు. సేమ్ వే ఇద్దరు సేమ్ ఫంక్షనాలిటీ ఉన్న తర్వాత ఇద్దరిలో నుంచి డిఫరెన్షియేట్ చేయాలంటే ఎవరు బాగా స్టైల్ చేస్తారనే కాన్సెప్ట్ ని డిఫరెన్షియేట్ చేస్తారు. అండ్ గెట్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్, బిల్డ్ ఫార్మ్స్. ఈ ఫార్మిక్ అనేది ఇంకొక లైబ్రరీ. సో ఫార్మ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. మనం ఈ ఫార్మిక్ అనే లైబ్రరీ యూస్ చేసి ఏ విధంగా ఫార్మ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంప్లిమెంట్ డేటా వాలిడేషన్ విత్ ఎప్ అనేది దిస్ ఆల్సో వన్ మోర్ లైబ్రరీ. డేటా వాలిడేషన్ మనం ఎలా చేయొచ్చు. వాలిడేషన్ ఇన్ ది సెన్స్, మనం ఇప్పుడు మొబైల్లో చూసినట్టయితే మీరు పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు యుల్ గెట్ దిస్ మెసేజ్, పాస్వర్డ్ హ్యాస్ టు బి దిస్ మచ్ లెంత్, నీడ్స్ టు కంటైన్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నీడ్స్ టు కంటైన్ నెంబర్స్ అని చెప్పి. సో అదే విధంగా ఇంప్లిమెంట్ డేటా వాలిడేషన్ అన్నప్పుడు వీల్ వ్యాలిడేట్ ది డేటా. యూజర్ పంపించిన డేటాని మనం వ్యాలిడేట్ చేస్తాం, శానిటైజ్ చేస్తాం. అన్నెసరీ థింగ్స్ అని తీసేసి శానిటైజ్ చేయడం కానీ వ్యాలిడేట్ చేయడం కానీ కరెక్టా లేదా అని. పబ్లిష్ యువర్ యాప్, మనం యాప్ని పబ్లిష్ కూడా చేస్తాం. బెస్ట్ ప్రాక్టీసెస్ అప్లై చేస్తాం అండ్ ఆల్సో రైట్ క్లీన్ కోడ్, సమ్ షార్ట్ కట్స్.
క్లీన్ కోడ్ ఇన్ ద సెన్స్ నార్మలీ మీ కోడ్ ఎవరైనా చదివినప్పుడు ఇట్ హ్యాస్ టు బి వెరీ మచ్ క్లీన్. అంటే ఫంక్షన్స్ అన్ని ఒక దగ్గర, కమెంట్స్ యాడ్ చేయడము, పర్ఫెక్ట్ నేమింగ్ కన్వెన్షన్ వాడడము. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఎక్స్ కామా వై దాన్ని స్టోర్ చేసుకుంటాను నేను, దాన్ని రిజల్ట్ నేను జెడ్ లో స్టోర్ చేసుకోవడం కంటే ఇఫ్ ఐ గివ్ పర్ఫెక్ట్ నేమ్ కన్వెన్షన్ లైక్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి ఆ విధంగా దాంట్లో స్టోర్ చేసుకోవడం, దాన్ని మనం క్లీన్ కోడ్ అంటాం. అండ్ ఆల్సో ఫంక్షన్ కి కూడా పర్ఫెక్ట్ నేమ్ ఇవ్వడము, కమెంట్స్ యాడ్ చేయడము. కోడ్ చదివితే అర్థమైపోవాలి వాడికి. ఇట్స్ సింపుల్ ప్లెయిన్ ఇంగ్లీష్ లో ఉండాలి చదువుతున్నప్పుడు. ఆ విధంగా కోడ్ రాస్తే మనము క్లీన్ కోడ్ అంటాం మనము. సో ఈ విధమైన కాన్సెప్ట్స్ మేము కవర్ చేస్తూ ఉండబోతాం అనమాట. అండ్ ఆల్సో విల్ క్రియేట్ వన్ రియల్ వరల్డ్ అప్లికేషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విగ్గీ లాంటి అప్లికేషన్ కానీ, ఇలాంటి అప్లికేషన్ మనము క్రియేట్ చేస్తాం అనమాట. కనిపిస్తుందా మీకు? అది చిన్నగా అయిపోయిందా? ఫాంట్ సైజ్ కొద్దిగా తక్కువ ఉంది బ్రో. ఆన్ చేస్తాం. Hope this is fine. ఓకే కదా ఇది? I'll share this also over WhatsApp మీకు అందరికి. ఓకే. సో బిఫోర్ లెర్నింగ్ దిస్ థింగ్, మీకు ఇది నేర్చుకునే ముందు HTML CSS అయితే అవసరం లేదు. ఫస్ట్ థింగ్, మీది రియాక్ట్ నేటివ్ నేర్చుకోవడానికి HTML CSS అవసరం లేదు. బట్ బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి జావా స్క్రిప్ట్ కూడా రావాలి. డైరెక్ట్లీ వీ కెనాట్ గో విత్ రియాక్ట్. జావా స్క్రిప్ట్ బేసిక్లీ రియాక్ట్ అనేది జావా స్క్రిప్ట్ లైబ్రరీ. యాక్చువల్లీ రియాక్ట్ లో రాసిన కోడ్ ఏదైతే ఉందో, ప్రీ రిటర్న్ క్లాసెస్ ఆర్ ఫంక్షన్స్ అనేవి జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో రాశారు. రియాక్ట్ అనేది లైబ్రరీ అంటే సమ్ అదర్ ఫంక్షన్స్ ఆర్ కోడ్ క్లాసెస్ అవన్నీ ఏ లాంగ్వేజ్ లో రాశారు? జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో రాశారు. సో మీకు ఆబ్వియస్లీ జావా స్క్రిప్ట్ కూడా రావాలి దీనికి. సో జావా స్క్రిప్ట్ లో కూడా మనకి టాపిక్స్ ఉంటాయి. హౌ టు స్టోరింగ్ వేరియబుల్స్, డేటా టైప్స్, difference between varlet, scope chaining, closures, hoisting, functions, classes, callback functions, asynchronous programming, synchronous programming, connecting to the server, fetch function, getting data from server, ఏ విధంగా తీసుకొని రావచ్చు. All these things. Detailed overview, every detailed syllabus కావాలన్నా I can provide it. Okay. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో, బట్ సిలబస్ అయితే ఒకసారి ప్రొవైడ్ చేయరా అండి? ప్రొవైడ్ ఇట్, 100% ప్రొవైడ్ చేస్తాను సిలబస్. షూర్. అండ్ ఎంత టైం పడుతుంది? 40 days అండి మొత్తం కోర్స్ కంప్లీట్ అవ్వడానికి? HTML CSS లేదు, ఓన్లీ జావా స్క్రిప్ట్ ఇదే కాబట్టి జావా స్క్రిప్ట్ 3 weeks, 7-8 weeks పడుతుంది. 8 weeks and 2 months. ఓకే. విత్ ప్రాజెక్ట్ 8 weeks పడుతుంది. ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 10 days పడుతుంది. 8 weeks అయితే ఈజీగా పడుతుంది. పర్ఫెక్ట్ గా మీకు అట్లీస్ట్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న నాలెడ్జ్ మీకు రావాలన్నా కానీ మినిమం 8 weeks పడుతుంది. ఓకే. అండ్ మీరు చెప్పారు కదా ఫస్ట్ రియాక్ట్ నేటివ్ బాగా వస్తే రియాక్ట్ నేటివ్ నాకు వాయిస్ సరిగా రావట్లేదు. రియాక్ట్ నేటివ్ హలో. ఎస్ మనం వినిపిస్తుందండి? సార్ వినిపిస్తుంది. హలో. ఒకరు ఎస్ మహేష్ చెప్పు. ఇప్పుడు మీరు రియాక్ట్ నేటివ్ నేర్చుకుంటే రియాక్ట్ ఈజీ అవుతుందని చెప్పారు కదా. అవును.
అది ఎట్లా బ్రో, అది నాకు అర్థం కాలేదు. అది వైస్ వర్సా. సి రియాక్ట్ నేర్చుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ అనేది మీకు రెండు విధాలుగా చెప్తాను. ఓన్లీ ఇన్ రియాక్ట్ అని ఉంది అనుకోండి, ఇట్ ఈస్ ఫర్ వెబ్ అప్లికేషన్స్ ఆర్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి. ఓకే, రియాక్ట్ నేటివ్ అనుకోండి, మొబైల్ అప్లికేషన్స్ ఆర్ ఐ కెన్ సే ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్. ఓకే, ఈ రెండు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేర్చుకుంటే ఇది వస్తుందా, ఇది నేర్చుకుంటే ఇది వస్తుందా అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఏది నేర్చుకున్నా దాని నెక్స్ట్ మీకు ఈజీగా ఉంటుంది చదవడానికి. మీరు ఇది నేర్చుకున్నా మీరు వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేశారనుకోండి, బట్ ఇది నేర్చుకునేటప్పుడు మీకు ఆబ్వియస్లీ HTML CSS కావాలి, బట్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. ఇది నేర్చుకున్నారు అనుకోండి, మీకు HTML CSS కాదు, సమ్ అదర్ ట్యాగ్స్ ఉంటాయి, సమ్ అదర్ థింగ్ ఉంటుంది మొబైల్ కాబట్టి. సో అక్కడ మీరు ఏం చేస్తారు, మీరు సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది, బట్ హౌ యూ రైట్ ది కోడ్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ యూనో సింపుల్ గా చెప్పాలంటే మీకు బైక్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మీరు డిఫరెంట్ బైక్స్ ఎలా అయితే నడుపుతారో అదే విధంగా ఉంటుంది. డ్రైవింగ్ ఒకటే ఉంటుంది, బట్ చూడడానికి ఆర్ గేర్ అది వేరే ఉంటుంది. ఇది కూడా అంతే, రియాక్ట్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. రియాక్ట్ నేటివ్ అండ్ రియాక్ట్ కి మధ్య డిఫరెన్స్ రైటింగ్, హౌ యూ రైట్, టర్మ్స్ అనేవి వేరే ఉంటాయి, బట్ లాజిక్ ఒకటే ఉంటుంది. ఓకే, Yeah, hello. ఎస్ మనోహర్. Yeah, sir. Okay. Actually, I'm a fresher, so I don't have any idea about JavaScript, React.js. So, is this Okay. course suitable for me? See, there has to be nothing prerequisite ఏం అవసరం లేదు, ఎందుకంటే ఐ విల్ బి టీచింగ్ యూ జావాస్క్రిప్ట్ ఫ్రమ్ స్టార్ట్ ఓన్లీ. బేసిక్ నుంచి ప్రోగ్రామ్ అంటే ఏంటి, కోడ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, లైన్ బై లైన్ ఏ విధంగా మనం రాయాలి, ఎవ్రీథింగ్ అనేది నేను స్టార్ట్ నుంచే స్టార్ట్ చేస్తాను, ఫ్రమ్ స్క్రాచ్ నుంచే. జావాస్క్రిప్ట్ Yeah, అనేది that's fine, sir. జావాస్క్రిప్ట్ అనేది స్టార్ట్ నుంచే స్టార్ట్ చేసి దెన్ ఐ విల్ గో విత్ రియాక్ట్. Yeah, sure, sir. మీకు ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఐడియా ఉందా బిఫోర్ జావాస్క్రిప్ట్? ఎనీ అదర్ C or C++ లాంటివి ఏమైనా ఐడియా ఉందా? Like HTML, CSS అయితే పర్లేదు సార్. మరి అంటే పైథాన్ కొంచెం ఐడియా ఉంది. ఓకే, నార్మల్ ఒక టర్మ్స్ మీకు గుర్తున్నా చాలు, ఇఫ్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్ స్టేట్మెంట్స్, ఇవన్నీ ఒక ఐడియా ఉన్నా మీకు ఈజీ అవుతుంది Yeah, ఈ జావాస్క్రిప్ట్ నేర్చుకోవడానికి. ఓకే, yeah, sir. ఇంకేమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉన్నాయా? డేలో లైక్ డేకి ఎన్ని అవర్స్ ఉంటుంది సార్ క్లాస్? సో 1.5 hour ఉంటుంది నార్మలీ. 1 hour ఓకే ఐ విల్ బి గోయింగ్ విత్ థియరీ అండ్ కాన్సెప్ట్స్, అండ్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉంటుందో నేను మీకు ఏదైతే థియరీ చెప్పానో ఆ థియరీ నేను మీకు అసైన్మెంట్ అది టాస్క్ ఇవ్వడం కానీ ప్రాక్టికల్ చేపిస్తూ ఉంటాను అనమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది థియరీ సబ్జెక్ట్స్ కావు, ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు ఇది నేర్చుకోవడానికి. సో ఏ కాన్సెప్ట్ చెప్పినా నేను ఆ రోజు నేను కాంపోనెంట్ క్రియేట్ చేశాను అనుకోండి, ఆ సేమ్ కాంపోనెంట్ ఆ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మీతో క్రియేట్ చేపిస్తాను, మీతో కోడ్ ఓకే రాపిస్తాను. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ హాఫ్ అన్ అవర్ లో వీ కెన్ డిస్కస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే అండ్ ఆల్సో యుల్ గెట్ నోట్స్ నోట్స్ కూడా మీకు PDF ఫార్మాట్ లో వస్తుంది, మీరు టైం అంతా నోట్స్ రాయడానికి వేస్ట్ చేయకుండా. అండ్ ఆల్సో యుల్ గెట్ డైలీ అసైన్మెంట్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ సైడ్ ది గ్రూప్. అండ్ ఆల్సో రికార్డింగ్, ఇవన్నీ రికార్డ్ అవుతాయి. యూ కెన్ హ్యావ్ దిస్ రికార్డింగ్ ఓవర్ క్లౌడ్ లో మీకు స్టోర్ అయితే ఉంటాయి, యూ కెన్ వాచ్ ఇట్ డైలీ. మీరు మిస్ అయినా కానీ ఒక్కొక్క రోజు, అదర్వైజ్ మీరు మళ్ళీ రిపీటెడ్ గా వినాలనుకున్నా కానీ మీకు రికార్డింగ్స్ కూడా ఉంటాయి. అండ్ వీకెండ్స్, వీక్ డేస్ అన్ని డేస్ ఉంటాయండి క్లాసెస్? మండే టు సాటర్డే ఉంటుంది, సండే ఉండదు. ఓకే సార్ ఆఫ్లైన్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారు సార్ క్లాసెస్? ఆఫ్లైన్ చేయట్లేదు, ఆన్లైన్ మాత్రమే ఇది. ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను, సో నాకు వీలవ్వదు ఆఫ్లైన్ కి. దిస్ ఇస్ ప్యూర్లీ ఆన్లైన్ బేస్డ్ ట్రైనింగ్. ఓకే ఓకే అండ్ రియాక్ట్ నేటివ్ లో న్యూగా వచ్చిన కాన్సెప్ట్స్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇవి కాకుండా? ఏవచ్చాయి ఓకే కొత్తగా కాన్సెప్ట్స్? నాకు యాక్చువల్లీ ఐడియా లేదు. యాక్చువల్లీ నాకు ఆండ్రాయిడ్ డెవలపర్ గా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇది నేర్చుకుంటే యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పి నేర్చుకున్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ఇట్. See, we will be covering the latest React Native only. నేను చూస్తాను డాక్యుమెంటేషన్ ఆర్ ఏదో ఉంటుంది, మనకి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వాటిలో లేటెస్ట్ కాన్సెప్ట్స్ మనం కవర్ చేస్తాం. మనం పాతది ఫాలో అవ్వట్లేదు, ఇప్పుడు లేటెస్ట్ మనం కవర్ చేస్తాం. ఓకే
ఓకే ఇంకా అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మహేష్? సార్ కోర్స్ ఇంకా ఫీజు ఉందా? కోర్స్ రిలేటెడ్ ఫీజు అంతా మీరు ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడగండి ఒకసారి. ఓకే అండ్ అంతా వాళ్ళని అడగండి, ఇన్స్టాల్మెంట్స్ కట్టచ్చా లేదా, ఏ డౌట్స్ ఉన్నా కోర్స్ రిలేటెడ్ ఫీజ్ ఆర్ ఫైనాన్షియల్ ఏమున్నా మీరు ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఇది రియాక్ట్ తో పాటు నోట్ జేఎస్ఎస్ ఇస్తారా సార్ మీరు? యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రియాక్ట్ నేటివ్ నోట్ జేఎస్ చెప్పను నేను, ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్ అది. బట్ ఓకే నోట్ జేఎస్ కి కావాలంటే ఇట్స్ సపరేట్ బ్యాచ్, సపరేట్ కోర్స్, ఎవ్రీథింగ్ సపరేట్ మళ్ళీ. ఓకే ఓకే Hmm. థ్యాంక్ యూ. Thank you. Manohar, you are saying something? When the next batch is going to start? Sorry? Next batch, sir. When the next batch is going to start for this? నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్లైన్ ఉంటుందని అడుగుతున్నావా? లేదు, ఆన్లైన్ లో నెక్స్ట్ బ్యాచ్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నా. ఎప్పటి నుంచా? మోస్ట్ ప్రాబబ్లీ నా పాత బ్యాచ్ ఇంకా 2 weeks, వన్ వీక్ లో అయిపోతుంది, 1.5 week లో. ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాను నేను. థ్యాంక్ యూ. మోస్ట్లీ మార్నింగ్ ఉంటుంది క్లాసెస్ మీకు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, ఇది ఒక క్రాస్ ప్లాట్ఫామ్ కి ఉపయోగించే ఫ్రేమ్వర్క్ సార్ ఇది. లైబ్రరీ, అవును. లైబ్రరీ. Hmm. సో పక్కా మ్యాక్ ఉండాల్సిందే కాబట్టి, అంటే అవసరం లేదు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఫోన్ యాప్ తయారు చేస్తానంటే ఐఫోన్ ఉండాల్సిన అవసరం లేదు. మ్యాండేటరీ ఏం కాదు. మీ దగ్గర నార్మల్ విండోస్ ల్యాప్టాప్ ఉన్నా కానీ ఎమ్యులేటర్ అంటాం దాన్ని, ఫోన్ ఎమ్యులేటర్. అది మనకి అన్ని వస్తాయి దాంట్లో. iOS లో ఎలా ఉంటుంది డిస్ప్లే, సామ్సంగ్ లో ఎలా ఉంటుంది, నోట్ ప్యాడ్ ఎలా ఉంటుంది, ఫోల్డ్స్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకి ఆల్ అదర్ డిస్ప్లేస్ కూడా వస్తూ ఉంటాయి. మ్యాకే ఉండాలని రూల్ ఏం లేదు. యూ కెన్ హ్యావ్ ఎనీ అదర్ విండోస్ ల్యాప్టాప్ ఆల్సో, మనకి సరిపోతుంది. ఓకే. అండ్ ల్యాప్టాప్ ఇస్ మ్యాండేటరీ 100% ఆబ్వియస్లీ, అదే మనకు కావాలి. ఓకే, ఫైన్ దెన్. మీకు ఇంకేం డౌట్స్ లేవంటే అండ్ ఎల్జీ సెషన్. లెట్స్ సి, రేపు కూడా డెమో ఉందా? ఐ గెస్ 3 days డెమో అని చెప్పారా? నాకు ఐడియా లేదు. ఐ మీన్ డెమో అయితే ఈ రోజనే చెప్పారు. మేబీ ఇంకా నెక్స్ట్ అయితే ఏం చెప్పలేదండి. ఇట్స్ ఫైన్, నేను కూడా మాట్లాడుతున్నా ఒకసారి. మీకు రేపు డెమో ఉండి ఐ బి షోయింగ్ యూ సమ్ ప్రాక్టికల్ ఏదైనా చేసి చూపిస్తాను. ఓకే, ఎలా ఓకే, ఉంటుంది. లైక్ డెమో మీన్స్ క్లాసెస్ అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? క్లాసెస్ ఇంకా మీరు జాయిన్, ఇప్పుడు డెమో అయిపోయింది, జాయిన్ అవుతా ఉంటారు 2 to 3 days లో. అయిపోయిన తర్వాత మోస్ట్లీ ఇంకొక 1 week తర్వాత స్టార్ట్ అవుతుంది. 1 week or 1.5 ఓకే week తర్వాత. అదర్వైజ్ ఓకే ఐ సీ, ఒక బ్యాచ్ నడుస్తూ ఉంటుంది. చూస్తాను నేను, టైమింగ్స్ చూసి ఐ అప్డేట్ చేస్తాను. ఓకే అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసి. తొందరగా స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఆ బ్యాచ్ ఓకే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇట్ విల్ బి వెరీ క్విక్ ఓన్లీ. మాక్సిమం ఓకే June 1st week లో ఓకే, వచ్చేస్తాను. మీరు ప్యారల్ గా 2-3 బ్యాచెస్ లో రన్ చేస్తే ఆ 2-3 బ్యాచెస్ లో వినడానికి పాసిబిలిటీ ఉంటుందా? లేదండి, 2-3 బ్యాచెస్ అంటే నాకు టైం సరిపోదు. ఐ హావ్ టు ఇమీడియట్లీ స్టార్ట్ ది ఆఫీస్ వర్క్ కాబట్టి ఐ మైట్ నాట్ ఫైండ్ సమ్ టైమ్ 2-3 బ్యాచెస్ కి. మాక్సిమం 2 or 1 ఒకటి తీసుకుంటాను నేను, ఎక్కువ తీసుకోను. ఓకే, సార్ మ్యాక్ టైమింగ్స్ ఏముండొచ్చు సార్ మార్నింగ్ సెషన్స్? టైమింగ్సా? యా సార్. 8:30 or 9, ఓకే 1.5 hour అక్కడి నుంచి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బై.